చొప్పదండి నియోజకవర్గం కాటనపల్లి గ్రామ వాస్తవ్యులు కెల్లేటి వెంకటేష్ గౌడ్ స్వర్గస్థులైనారు. వారి యొక్క భార్య కెల్లేటి సరిత 2011లోనే స్వర్గస్థులు అవ్వడం చేత వారి యొక్క కుటుంబం మానస మరి వారి నాయనమ్మ అనాథలుగా ఉన్న సందర్భంగా వారి యొక్క గాథలు సోషల్ మీడియాలో పేపర్లో రావడం చేత స్పందించిన మాంగళ్య ఫౌండేషన్ బత్తిని లత మరి వారిని కలిసి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు కూడా వారి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాబోయే రోజులలో వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వ పథకాలు అన్ని కూడా వారికి అందే విధంగా చూస్తామని హామీ. విత్ న్యూస్ చొప్పదండి నియోజకవర్గం కాటనపల్లి గ్రామం. చూస్తున్నారంటే విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం. నమస్తే వీతిని స్వాగతం. మరి చొప్పదండు మండల నియోజకవర్గంలో మరి కాటనపల్లిలో ఉన్నటువంటి కెల్లేటి వెంకటేష్ గౌడ్ రీసెంట్గా మరి చనిపోయారు. ఇంతకు ముందుకే వారి వైఫ్ కూడా చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అనాథగా ఉన్నటువంటి మానస గారికి మరి మంగళ్య ఫౌండేషన్ తమ లత గారు, అలాగే చూసిన స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ గారు మరి ఈరోజు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుని చెప్పండి. ఈరోజు చొప్పదండి నియోజకవర్గం చొప్పదండి మండలం కాటనపల్లి గ్రామంలో మానస వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కోల్పోయిన తర్వాత అనాథగా మారినటువంటి కుటుంబానికి బత్తిని లత గౌడ్ ప్రముఖ సినీ నటి, చెర్లబుత్కు గ్రామానికి సంబంధించిన హైదరాబాదులో సెటిల్ అయినటువంటి వారు మరి వివిధ సోషల్ మీడియాలలో దినపత్రికలలో చూసి వెంటనే స్పందించి ఈ అమ్మాయికి అండగా ఉంటామని చెప్పి రావడం చాలా సంతోషకరం. నేను మా నియోజకవర్గ మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి చాలామంది మానవీయ కోణంలో గతంలో ఇదే గ్రామంలో సమత మమతలు ఇదే విధంగా తల్లిదండ్రి ఇద్దరు జరిగిపోయినటువంటి సందర్భంలో ఇట్లనే చాలామంది దాతలు ముందుకొచ్చి సుమారుగా 16 లక్షల రూపాయలు మరి వాళ్ళకి నిలిచి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అందజేసింది. అదేవిధంగా పెద్ద అమ్మాయికి ఉద్యోగాన్ని కూడా ఇచ్చినాం. అంతేకాకుండా చిన్న అమ్మాయి చదువు పట్ల కూడా మరి సాయం చేయడం జరిగింది. చిన్న పాప చదువుతూ ఉన్నది. అంతేకాకుండా మరి రుద్రారంలో కూడా ఆ పిల్లలకు నవీన్ అనేటువంటి పిల్లలకు కూడా ఇదే విధంగా ఈ మాంగళ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలామంది దాతలు ముందుకొచ్చి మరి ఆ పిల్లలకు కూడా ఇవాళ ఒక 50,000 రూపాయలను ఇవ్వబోతున్నాం. ఈ అమ్మాయి కుటుంబానికి కూడా 50,000 అందజేశారు. అంతేకాకుండా ఈ అమ్మాయి చదువుకోవడానికి కావాల్సినటువంటి సకల ఏర్పాట్లు చేస్తాం. భవిష్యత్తులో కూడా ఏ రకమైన చదువు, ఆమె స్పోర్ట్స్లో చాలా బాగుంది. స్పోర్ట్స్ వైపు అయితే తప్పకుండా మరి వారు వెన్నంటి ఉంటామని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మంత్రి గారితో మాట్లాడి మరి వారికి స్పోర్ట్స్ కాలేజీలో సీట్ వచ్చే విధంగా చదువుకునే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అదేవిధంగా వీళ్ళందరూ గౌడ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయికి అండగా ఉంటామని చెప్తా ఉన్నారు. హాస్టల్లో కూడా చేర్పిస్తామని చెప్తా ఉన్నారు. కనుక నిజంగా ఈ అమ్మాయి చాలా ధైర్యంగా ఉండాలి. మరి వీళ్ళందరూ కూడా ఈ కుటుంబంలాగా మేమందరం ఉన్నాం నీకు అండగా అని చెప్పి వాళ్ళు చెప్తున్నందుకు వాళ్ళందరికీ గౌడ సంఘానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి గౌడ సంఘం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతులే మిన్న అనే మదర్ తెరెసా స్ఫూర్తితో ఇంకా దాతలు కొంత ముందుకొచ్చి ఈ అమ్మాయి కుటుంబాన్ని కూడా ఆదుకుంటారని తెలియజేస్తూ అదేవిధంగా ఇంత గొప్పగా మా నియోజకవర్గానికి వచ్చి మా నియోజకవర్గంలో అనాథలుగా మారినటువంటి 2 కుటుంబాలు రుద్రారంలో ఉన్నటువంటి నవీన్ అదేవిధంగా మానస అనేటువంటి ఈ గౌడ కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలను ఆదుకున్నటువంటి మరి మాంగళ్య ఫౌండేషన్ బత్తిని లతా గౌడ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. అదే చూసినట్టయితే వాళ్ళ నాయనమ్మ కూడా ఇక్కడే ఉంటారు, తనతో పాటు ఉంటున్నారు. మరి ప్రభుత్వం నుంచి వస్తున్న డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకేమన్నా కల్పించే అవకాశం ఉందా? ముందు ఆ అమ్మాయి చదువు అయిపోవాలి. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉండడానికి చిన్న ఇల్లు అయితే ఉంది. భవిష్యత్తులో వాళ్ళకి ఏ రకమైన డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకే తదితర ఏ అవసరాలున్నా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. అవసరాన్ని బట్టి తప్పకుండా చదువు పరంగా అయితే ఇప్పటికిప్పుడు చెప్తా ఉన్నాం. తప్పకుండా మరి స్పోర్ట్స్ కాలేజీలో అయితే సీట్ ఇప్పిస్తామని చెప్పి ఈ సంఘం వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సకల ఏర్పాట్లు చేస్తామని చెప్తా ఉన్నారు. కనుక పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి తప్పకుండా చేద్దాం. డబుల్ బెడ్రూమ్ అనేటువంటిది అది పెద్ద ఇష్యూయే కాదు. తప్పకుండా భవిష్యత్తులో ఆ అమ్మాయి చదువుకోవాలి, చదువు తర్వాత పెళ్ళి ఇదంతా, దాని తర్వాత మనం తప్పకుండా ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. మంగళ్య ఫౌండేషన్ చైర్మన్ లత గారు ఉన్నారు, వారిని తెలుసు. చెప్పండి మేడం, సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయి?
మానసకి ఇలా ఎవరూ లేరు, తను ఒంటరిగా మిగిలిపోయింది అని ఒక పేపర్ కటింగ్లో నేను మా గ్రూప్స్లో చూసి వెంటనే ఆ పోస్ట్ ఎవరు పెట్టారో వాళ్ళకి కాల్ చేశాను. అసలు ఎవరు ఏంటి ఇక్కడ చొప్పదండి అని ఉంది, ఎవరు అని అడిగితే వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు, చాలా దూరం వాళ్ళు. సో ఇక్కడి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమంటే చంద్రశేఖర్ గారి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నేను ఆయనకి ఫోన్ చేసి వెంటనే తన గురించి తెలుసుకున్నాను. వెంటనే మా గౌడ హాస్టల్ అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారికి నేను కాల్ చేయడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి, అమ్మ ఇప్పుడైనా సరే ఆమెకి ఎవరు లేరంటే తీసుకొచ్చి వెంటనే మన హాస్టల్లో పెట్టుకుందాం, ఆమెకి ఎక్కడంటే అక్కడ సీట్ ఇప్పించి మనం టోటల్గా ఆమె బాధ్యత మనం తీసుకొని చూసుకుందామమ్మా అని లక్ష్మణరావు గారు చెప్పడం జరిగింది. చాలా ధైర్యం ఇచ్చారు. నా ఫేస్బుక్లో పెట్టిన మెసేజ్ చూసి ఎన్ఆర్ఐస్ కృష్ణ అన్నయ్య నాకు కాల్ చేసి, అమ్మ మానసకి మేము హెల్ప్ చేస్తాము, నువ్వు చేసే పని చాలా బాగుందమ్మా, నీతో పాటు మేము కూడా సహకరిస్తాము అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఫండ్ గ్యాదర్ చేసి మానసకి అండ్ నవీన్కి కూడా చెరొక 50,000 ఇప్పుడు పంపించారు. మానసని ఇక్కడ తన ఏంటంటే తన నాయనమ్మ ఉంది, ఏజ్డ్, నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది, ఎలా వదిలేసి నేను చదువుకి వెళ్ళాను అనే ఒక దీంట్లో ఉంది. కానీ తన కెరీర్ కూడా తనకి ముఖ్యం. వాళ్ళ నానమ్మను కూడా మంచి సంరక్షణలో ఉంచి తను కూడా ఇంకా ఫ్యూచర్లో మంచి చదువులు చదువుకొని మంచి ప్లేస్లో ఉండాలని, ఇంకా యువతకి ఆదర్శంగా ఏదైనా తన గోల్ పెట్టుకొని దాన్ని సాధించడానికి కష్టపడాలని నేను తనకి చెప్పడం జరుగుతుంది. తను కనుక గౌడ హాస్టల్కి వస్తే నేను ఒక్కదాన్నే కాదు, అక్కడ గౌడ హాస్టల్లో ఉన్న మా గౌడ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా తనకి సహకరించి, చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా అన్ని అవసరాలు తీర్చడానికి అందరూ ముందుకు వచ్చారు. సో తనని ధైర్యంగా ఉండమని ఆ రోజే నేను మెసేజ్ పెట్టాను. తను ఒంటరిది కాదు, తనకి వాళ్ళ నుంచి అక్క ఉంది అని చెప్పాను. ఇప్పుడు కూడా వచ్చి అదే చెప్పడం జరుగుతుంది. నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఇంకొక చెల్లె యాడ్ అయింది నాకు ఈరోజు. సో ఇవాళ నుంచి నన్ను సొంత అక్కగా భావించి ఏ ఇది ఉన్న రోజు వాట్సాప్ కాల్, వీడియో కాల్ చేసి మాట్లాడి, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాతో షేర్ చేసుకో, ఒంటరిగా ఫీల్ అవ్వద్దు, నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అనే ఒక మాట ఇవ్వడం జరుగుతుంది. ఇలా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను చేసే కార్యక్రమాలను చూసి చాలామంది అప్రిషియేట్ చేశారు, కొంతమంది ముందుకు వచ్చారు, ఇంకా చాలామంది ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్స్తో వాళ్ళ సహకారాన్ని అందించి ఇంకా ముందుకు రావాలని కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను. అలాగనే మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు, వాళ్ళని తెలుసు. చెప్పండి సార్, మీరు స్థానికంగా మీరు ఎలాంటి సహకారాలు అంచే అవకాశం? మానస ఇట్లా అనాథ అయింది, తల్లిదండ్రులు లేరు అని చెప్పి తెలియగానే సోషల్ మీడియాలో చూసి స్పందించిన లతా గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చి మధ్యలో కూడా చాలాసార్లు కాల్ చేశారు నాకు, అమ్మాయితో మాట్లాడించి నేను నీకు ఉన్నాను, సొంత అక్కలాగా ఉంటాను, బాధపడొద్దు అని చెప్పి చదివించడానికి కానీ ఇంకా అన్ని రకాలుగా సహాయం చేస్తానని చెప్పి మరీ తనే ఫోన్ కాల్ చేసి మాట్లాడితే నాకే విచిత్రం అనిపించింది. ఎందుకంటే ఇంత ఇంట్రెస్ట్ చూపించడం ఏంటని చాలా గొప్ప అనిపించింది. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రండి సార్, మరి మీరు ఆల్రెడీ హాస్టల్కు అడ్మిన్గా ఉన్నారు కనుక మీ తరపున ఎలాంటి సహకారం? నేను తెలంగాణ గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న గౌడ హాస్టల్ మేనేజింగ్ కమిటీ డైరెక్టర్గా ఉన్న మా అధ్యక్షులు వారు రాలేకపోయినారు. ఈ కల్లేటి మానసకు మేము అండదండలుగా ఉంటాం. ఆమె ఏది చదివితే దానికి చదివించడానికి సిద్ధంగా ఉన్నాం. అకామిడేషన్, ఫుడ్ అన్నీ మేము చూసుకుంటామని చెప్పి నేను చెప్తున్నా. గౌడ హాస్టల్ తరఫున వారికి ఏ ఇబ్బందులు లేకుండా మాకు బత్తిన లత గారు రిక్వెస్ట్ చేసినారు. ఆమె చేసిన సందర్భంగా మా హాస్టల్ ప్రెసిడెంట్ మేమంతా నిర్ణయం తీసుకొని ఆమెకు ఏ విధమైన సాయం కావాలన్నా అది చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి మానస్ గారు, మీరు మరి ఈ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఎమ్మెల్యే గారికి, బత్తిన లతక్క గారికి వచ్చినందుకు ధన్యవాదాలు. నాకు 5 ఏళ్ళప్పుడే అమ్మ చనిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి అమ్మ నాన్న ఇద్దరు చదువుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక డాడీ చనిపోయాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అన్నవును బత్తిని లతక్క నాకు గౌడ సంఘ హాస్టల్ అధ్యక్షులు అందరు నాయకులు అందరికీ ధన్యవాదాలు. నాలాంటి అనాథ పిల్లలకు ఇంకా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను
మంచి భవిష్యత్తులో ఉండి ఇంకా నాలాంటి అనాథ పిల్లలకు కూడా సహాయం చేస్తా. మీరు నా వెనుక ఉంటే మీరు నా గురించి ఆలోచించి నా దగ్గరికి వచ్చిర్రు. నాలాంటి ఇంకా అనాథ పిల్లలకు కూడా నేను సహాయం చేస్తా. నన్ను మంచి స్టేజ్లో ఉంచాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇదండి మరి కెల్లెటి వెంకటేష్ గౌడ్ గారు మరి స్వర్గస్థులైన సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులు లేకపోవడం వల్ల మానస మరి అనాథగా ఉన్న సందర్భంలో మరి ఉన్నట్టు లోకల్ ఎమ్మెల్యే గారు అయితేనే బతిని లత గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గౌడ హాస్టల్ నుంచి వీళ్ళందరూ వచ్చి సహాయ సహకారాలు అందించడం కాకుండా రాబోయే రోజులలో కూడా ఏ చదువు వైపు ఉంటే చదువువైపు క్రీడారంగం ఉంటే క్రీడా రకం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తారు. చూస్తున్నామండి. విత్ న్యూస్ కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండు.